హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్లో మీరు షార్ట్ వీడియోసే చూసుంటారు, బట్ లాంగ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇవి రెడ్ ఫ్లాగ్స్ అనమాట. రెడ్ ఫ్లాగ్స్ అంటే నేను చాలా సెర్చ్ చేసి అందరూ బాగుందని కొనుక్కున్న తర్వాత నాకు పడనివన్నమాట. ఈ రెడ్ ఫ్లాగ్స్ మీకు కూడా చూపిద్దామని డిసైడ్ అయిపోయా. ఇవి నాకు పడలేదు, మీకు కూడా పడవని నేను చెప్పను. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్కిన్ టైప్ ఉంటుంది. నాది ఆయిలీ స్కిన్ అనమాట, ఆయిలీ అండ్ యాక్నే ప్రోవెన్ స్కిన్. నా స్కిన్ టైప్కి పడనివి మీకు చెప్తాను. ఒకవేళ నా స్కిన్ టైపే మీకు కూడా ఉంటే మీరు ఇవి కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపించే ప్రోడక్ట్ ఏంటంటే, ఫస్ట్ టోనర్తో, స్కిన్ కేర్ టోనర్తో మొదలు పెడతాం కదా. ఈరోజు కూడా టోనర్తోనే మొదలు పెడతాం. ఇది విష్ కేర్ ప్యూర్ గ్లో ఫేస్ టోనర్ అన్నమాట. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇది నాకు ఎందుకు నచ్చలేదంటే, నేను విష్ కేర్లో చాలా ప్రొడక్ట్స్ ట్రై చేశాను. వాళ్ళ సన్ స్క్రీన్ కానీ, అండర్ ఆర్మ్ క్రీమ్ కానీ, ఫేస్ వాష్ కానీ, నాకు ఆ ప్రొడక్ట్స్ అన్నీ చాలా నచ్చాయి. అలా నచ్చే నేను ఈ టోనర్ తీసుకున్నా. బట్ ఇందులో ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే, ఇది ఇక్కడ ఫ్రీగ్రెన్స్ ఫ్రీ అని ఉంది కదా, బట్ కాదు. దీని స్మెల్ అలా ఏదైనా పర్ఫ్యూమ్డ్ స్మెల్ వచ్చినా కొంచెం బాగుండేమో, కానీ ఈ స్మెల్ నాకు అస్సలు నచ్చలేదు. దాని తర్వాత ఇది నా స్కిన్ని బాగా ఇరిటేట్ చేస్తుంది. అంటే నేను స్కిన్ మీద అప్లై చేయగానే స్కిన్ అంతా జిడ్డుగా బంకగా అయిపోవడం, ఏదో పాకినట్టు అనిపించేది నాకు. కాబట్టి నేను ఇది యూజ్ చేయడం ఆపేశాను. నా వరకు అయితే ఇది రెడ్ ఫ్లాగ్. దాని తర్వాత నెక్స్ట్ మనం సీరమ్స్ అప్లై చేస్తాం. సీరం ఇది బ్యూటీ ఆఫ్ జోన్సన్ సీరం అన్నమాట. నేను ఇది ఎందుకు తీసుకున్నానో నాకే తెలీదు. అసలు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అంత హైప్ ఇచ్చారు దీనికి. దాని హైప్ చూసి నేను కూడా ఏదో నా స్కిన్ ఇలా క్లియర్గా గ్లోగా వచ్చేస్తుందని తీసుకున్నా. దీని డబ్బా ఎంతో తెలుసా? దీని కాస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది, నాకు చెప్పడానికి కూడా అబ్బా అనిపిస్తుంది. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది చూసారా మీరు? టోటల్ అసలు ఏం లేదు, బట్ ఇంత 30 ml ఇది. ఈ 30 ml వాడినా కూడా నా స్కిన్లో నాకు ఏమీ చేంజ్ అనిపించలేదు. అలా అని ఇది నా స్కిన్ ఏదైనా డ్యామేజ్ చేసిందంటే, స్కిన్ డ్యామేజ్ కూడా ఏమీ చేయలేదు. అలాగే నా స్కిన్కి ఏమీ యూజ్ కూడా చేయలేదు. ఒకసారి కొనాలి అనుకుంటే హైప్ చూసి కొనుక్కోవద్దు, ఒకసారి చూడండి. దాని తర్వాత ఇంకో సీరం అనమాట. ఇది ఫాక్స్టైల్ విటమిన్ సి సీరం. అస్సలు దీన్ని తీసుకున్నప్పుడు నేను నన్ను ఎలా తిట్టుకున్నానంటే, ఇది వీళ్ళు 5 days ఛాలెంజ్ ఇచ్చారు. 5 days కాదు కదా, 1 night యూజ్ చేశా అంటే మరుసటి రోజుకంతా ఇదిగో అలా నా స్కిన్ అంతా చిన్న గుల్లలు వచ్చేసాయి మొత్తం. నాకు ఎంత భయం వేసిందంటే నెక్స్ట్ మినిట్ దీన్ని యూజ్ చేయడం ఆపేసిన నేను. ఇంకా దాని తర్వాత ఫాక్స్టైల్ నుంచే ఇంకోటి సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టాను. ఇది దీంతోనే ఆర్డర్ పెట్టాను. దీన్ని యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ అమ్మో ఆ కంపెనీ ప్రోడక్ట్ కదా, ఇలా ఉంటుందేమో, ఇంకా దీన్ని యూజ్ చేయాలంటే నాకు ఫస్ట్ భయం వేసింది. సరే అన్నీ అలా ఉండవు కదా అని తీశాను. ఫస్ట్ దీంట్లో నాకు నచ్చనిది ఏంటంటే దీని స్మెల్ అనమాట. దీని స్మెల్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది ఫ్రీగ్రెన్స్ ఫ్రీ అయితే కాదు. ఇంకోటి దీని ప్యాకేజింగ్ అండి, చూసారా? చూడడానికి చాలా ట్రెండీగా మోడల్గా ఉంది కదా, బట్ మీరు ఇలా ఎంత ప్రెస్ చేసినా రానే రాదు. చూడండి, ఇదేం అయిపోలే, ఫుల్ ఉంది. నేను అసలు యూజ్ కూడా చేయలేదు దీన్ని ఎన్నిసార్లు ప్రెస్ చేసినా చూడండి అస్సలు బయటికి రావట్లేదు. అసలు వీళ్ళు ప్యాకేజింగ్ ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల దీన్ని నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, నాకు ఇంకా యూజ్ చేయను కూడా ఇప్పటికీ. దాని తర్వాత బాడీ కేర్కి వద్దాం. బాడీ కేర్కి వచ్చేలోపు నేను ఎక్కువ అంతేం యూజ్ చేయను. మామూలుగా అయితే ఎక్స్ఫోలియేషన్స్కి నేను సున్నిపిండి అది వాడతాను. ఇది లోషన్ అనమాట, బెల్లా విటా సెనోరిటా లోషన్. పేరు చూసారా ఎంత క్లాసీగా ఉందో, బట్ దీని స్మెల్ మాత్రం మీకు దోమలు వేయడానికి కాయిల్ ఉంటుంది కదా, నాకైతే ఆ కాయిల్ స్మెల్లే వచ్చిందండి. ఇంకా నేను యూజ్ చేయడమే మానేసిన. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయగానే దాని స్మెల్ చూసి అబ్బా అనిపించింది. నేను ఇంకా యూజ్ చేయడం మానేసిన. బట్ ఇంతది పడేయాలంటే నాకు ఒకలా అనిపిస్తుంది. దిస్ ఈజ్ రెడ్ ఫ్లాగ్స్. ఇప్పటి వరకు ఇవి బాడీ కేర్, స్కిన్ కేర్లో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. దాని తర్వాత హెయిర్ కేర్. హెయిర్ ఫాల్కి అసలు షాంపూయే ఉండదు, అదంతా స్కామ్ అని ఒక డాక్టర్ చెప్తారు కదా, నాకు ఆవిడ పేరు గుర్తులేదు, బట్ చాలా ఫేమస్. నేను అది వినకుండా కూడా తీసుకున్నా. ఈ ట్రైవ్ రోజ్మెరీ షాంపూ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. బట్ ఇది నా హెయిర్ని ఏమీ కంట్రోల్ చేయలేదు, ఫాల్ అవ్వకుండా.
దాదాపు నేను ఇది 1.5 month యూజ్ చేశాను. అస్సలు నాకు అందులో దీంతో పాటు నేను కండిషనర్ కూడా తీసుకున్నాను. మనకి ఇంత ఇది చూడండి, బట్ ఈ రెండు మాత్రం నాకు ఏమీ వర్క్ అవ్వలేదు. నా హెయిర్ ఫాల్ అయితే అస్సలు కంట్రోల్ కాలేదు. దీనికి మళ్ళీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారంట, బెస్ట్ సీరమో షాంపూకో దేనికో అలా అని. అది చూసి మోసపోయే నేను కొన్నాను. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి అండి నా రెడ్ ఫ్లాగ్స్. నేను ఇప్పటి వరకు వాడిన ప్రోడక్ట్స్లో ఇవి రెడ్ ఫ్లాగ్స్. ఇందులో మీకు ఏమైనా మ్యాచ్ అవుతాయేమో ఒకసారి ఖచ్చితంగా కామెంట్ చేయండి. రెడ్ ఫ్లాగ్స్ చేశాక కదా, గ్రీన్ ఫ్లాగ్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్. ఖచ్చితంగా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? వీడియో లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి, ఓకేనా? బాయ్.